తెలుగమ్మ ఎలా ఉన్నారందరూ? మీకు ఆల్రెడీ టైటిల్ చూసాక అర్థమై ఉంటుంది గదా! నేను ఏ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను అని. సో, నేను ఇక్కడ పాకిస్తాన్‌కి ఒక్క అడుగు దూరంలోనే నుంచొనున్నాను. మనం నేషనల్ యాంథమ్ వింటేనే మనకెంత ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది కదా! అలాంటిది లైవ్‌లో వింటే అది ఒక అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ ఫీలింగ్. ప్రతి ఇండియన్ లైఫ్‌లో తప్పక ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఈ అటారీ వాఘా బోర్డర్ ఒక ఇంటర్నేషనల్ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ ఈ ఫ్లాగ్ సెరమనీ ఒక డైలీ మిలిటరీ ప్రాక్టీస్‌గా చేస్తారు. రోజు ఖచ్చితంగా 10,000 నుండి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేస్ అప్పుడు ఇప్పుడున్న వాళ్ళకంటే 3, 4 టైమ్స్ ఎక్కువ మంది ఈ సెరమనీని చూడ్డానికి వస్తారు. అట్టారీ వైపు ఉన్న ఈ ఫ్లాగ్ పోల్ ఈస్ ద లార్జెస్ట్. అలాగే వాఘా సైడ్ ఉన్న ఈ ఫ్లాగ్ పోల్ ఈస్ ద టాలెస్ట్ ఇన్ ద హోల్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ఎంట్రన్స్‌ని బాబీ ఆజాదీ అంటారు. దాని అర్థం ది డోర్ ఆఫ్ ఇండిపెండెన్స్. దానిలోకి ఎంటర్ అవ్వగానే ఒక స్టేడియం లాంటి ప్లేస్ ఉంటుంది. అక్కడే ఈ సెరమనీని కండక్ట్ చేస్తారు. ఇదే ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఈ ఇంటర్నేషనల్ బోర్డర్ వాఘా అనే డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఇది 2 హాల్ఫ్స్‌గా స్ప్లిట్ అయింది. అందులో ఒక భాగం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. మరి ఒకటి పాకిస్తాన్‌లోని లాహోర్ దగ్గర వాఘాకి మధ్యలో ఉంటుంది. నేను స్టేడియంలో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌ని అబ్జర్వ్ చేశాను. మన ఈ 2 కంట్రీస్ నుండి బై వాక్ ట్రావెలర్స్ క్రాస్ చేస్తున్నారు. రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే, బై ఫుట్ కూడా మనం ఇలాగా బోర్డర్‌ని క్రాస్ చేయొచ్చు. బై ఎయిర్ కంటే ఇది చాలా అఫోర్డబుల్ అండ్ కన్వీనియంట్ ఆల్టర్‌నేటివ్. అది మాత్రమే కాకుండా ఒక మంచి యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా ఇస్తుంది. ఆల్ యూ హావ్ టు డూ ఈస్ టు హావ్ ఎ ప్రాపర్ వీసా అండ్ ఎ స్పాన్సర్ లెటర్. ఈ వాఘా బోర్డర్ ఓన్లీ క్రాసింగ్ పాయింట్ ఓపెన్ టు ఫారినర్స్‌కి కూడా. బై ల్యాండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ట్రావెల్ చేయడానికి. ఈ బోర్డర్ 8 AM టు 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. కానీ యూ షుడ్ గో ఎట్ 3 PM. సో సేమ్ డే క్లోజింగ్ సెరమనీ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ ఇంక్లూడింగ్ ఇమిగ్రేషన్ 2 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ నుండి పాకిస్తాన్ వెళ్ళాలి అంటే నో మ్యాన్స్ ల్యాండ్‌ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి. 10-20 మీటర్స్ సెపరేషన్‌లా ఉంటుంది. పర్ డే ఓన్లీ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రావెలర్స్‌ని మాత్రమే అలౌ చేస్తారు. ఈ ప్లేస్‌కి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. పార్టీషన్ తర్వాత ఇండియాకి, పాకిస్తాన్‌కి ఒక జాయింట్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. నియర్ బోర్డర్ పిల్లర్ నంబర్ 102. దాన్ని హిస్టారిక్ షేర్ షా సూరి ఆర్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఇదే నేషనల్ హైవే 1కి స్టార్టింగ్ పాయింట్ కూడా. అండ్ ది ఓన్లీ రోడ్ బోర్డర్ క్రాసింగ్ ఈ 2 కంట్రీస్‌కి. నాకు అమృత్సర్ నుండి 40 మినిట్స్ పట్టింది ఈ ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి. ఈ డైలీ సెరమనీలో ఇండియా నుండి బీఎస్ఎఫ్, పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ రేంజర్స్ జాయింట్‌గా ఫాలో అవుతారు. దిస్ లిటరల్లీ గేవ్ మీ గూస్‌బంప్స్ అండ్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్. మన సోల్జర్స్‌తో పాటు ఈ జర్మన్ షెపర్డ్స్ కూడా పెరేడ్‌లో పార్టిసిపేట్ చేస్తాయి. జూలై 2011 నుండి విమెన్ గార్డ్స్ ఆఫ్ బీఎస్ఎఫ్ కూడా ఈ సెరమనీలో పార్ట్ అయ్యారు. మార్నింగ్ టైం ఫ్లాగ్స్‌ని హోయిస్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఈవినింగ్ సన్‌సెట్ టైంలో మళ్ళీ ఫ్లాగ్స్‌ని లోవర్ చేస్తారు. ఇది చాలా ఎలాబరేట్ సెరమనీ అండ్ 1959 నుండి ఈ సెరమనీని జరుపుతున్నారు. దీన్నే బీటింగ్ రిట్రీట్ సెరమనీ అని అంటారు. ఇండియా అండ్ పాకిస్తాన్ ఇంక్లూడింగ్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఈ సెరమనీని రెస్పెక్టివ్ సైడ్స్ ఆఫ్ బోర్డర్‌లో కూర్చొని స్పెక్టేట్ చేస్తారు. 2 కంట్రీస్ సోల్జర్స్ మార్చ్ చేసుకుంటూ వెళ్ళి ఫ్లాగ్‌ని లోవర్ చేస్తారు. ఇది ఒక మిలిటరీ ప్రాక్టీస్. ఈ సెరమనీ రైవల్రీ బిట్వీన్ ద 2 నేషన్స్‌ని సింబలైజ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ కోఆపరేషన్ అండ్ బ్రదర్‌హుడ్‌ని కూడా. 2 వైపుల నుండి బోర్డర్ సోల్జర్స్ హై కిక్స్ అండ్ స్టేరింగ్‌తో ఛాలెంజ్ చేసుకుంటారు. 2 సైడ్స్ ఉన్న ఫోర్సెస్ వాళ్ళ స్కిల్స్‌ని డిస్ప్లే చేస్తూ ఛాలెంజింగ్ వేలో బెస్ట్ పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒక హెల్తీ కాంపిటీషన్ లాగా. ఇక్కడున్న ఈ మ్యాసివ్ గేట్‌ని స్వర్ణ జయంతి ద్వార్ అని అంటారు. ఈ బీటింగ్ రిట్రీట్ సన్‌సెట్‌కి 2 అవర్స్ ముందు స్టార్ట్ అవుతుంది. సమ్మర్స్‌లో అయితే 5:00కి, వింటర్స్‌లో అయితే ఈవినింగ్ 4కి ఈ బోర్డర్ సెరమనీ స్టార్ట్ చేస్తారు. ఇయర్‌లో ఏ డే ఈ ప్లేస్ విజిట్ చేసినా థౌజండ్స్‌లో ఉంటారు. సో మీరు మంచి ప్లేస్‌లో కూర్చొని విట్నెస్ చేయాలి అంటే ఆఫ్టర్‌నూన్ 3 ఆర్ 2 లోపు అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి.
ఎందుకంటే సెక్యూరిటీ గేట్స్ అన్నీ పాస్ అయ్యి లోపలికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ మీరు త్వరగా వెళ్ళకపోతే ప్లేసెస్ లేక దాన్ని దూరంగా కూర్చొని ఆ వ్యూని కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. సో, ముందు రీచ్ అయ్యి వీఐపీ సీట్స్ దగ్గర కూర్చోడానికి ట్రై చేయండి. ఆ రష్ లైన్స్‌లో వెళ్ళలేము అంటే మీకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అక్కడ హై డిగ్రీ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి లోపలికి బ్యాగ్స్ ఏమీ అలౌ చేయరు. ఒకవేళ మీరు కెమెరా తీసుకెళ్ళాలి అనుకుంటే దాన్ని కెమెరా బ్యాగ్స్ లేకుండా చేత్తో క్యారీ చేయొచ్చు. చుట్టూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సర్వైలెన్స్‌లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇల్ ఆర్ రూడ్ బిహేవియర్‌ని ఎంకరేజ్ చేయరు. మన బీఎస్ఎఫ్ వాళ్ళు సెరమనీని చాలా ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లైన్డ్ మేనర్‌లో కంప్లీట్ చేస్తారు. ఈ బోర్డర్‌ని ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్‌గా కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ పోర్టల్ ఫర్ డిప్లొమాట్స్ అండ్ హై ఆఫీషియల్స్. ఒక రోరింగ్ స్లోగన్స్ అండ్ చీరింగ్ మధ్యలో ఈ పెరేడ్ 2 వైపుల నుండి స్టార్ట్ అయ్యి ఒక పర్ఫెక్ట్‌లీ కోఆర్డినేటెడ్ లోవరింగ్ ఆఫ్ 2 నేషనల్ ఫ్లాగ్స్‌తో ఎండ్ అవుతుంది. ఇలాంటి సిమిలర్ పెరేడ్సే ఫాజిల్కా, ఫిరోజ్పూర్ బోర్డర్ క్రాసింగ్స్‌లో కూడా జరుగుతాయి. కానీ అట్టారీ వాఘా బోర్డర్‌కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా మీ విష్ లిస్ట్‌లోకి యాడ్ చేసుకోండి. అండ్ మీ కిడ్స్‌ని కూడా తప్పకుండా తీసుకొని వెళ్ళండి. సో దట్ కల్చరల్ ఎక్స్‌పోజర్ ఉంటుంది అండ్ పేట్రియాటిక్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. అలా ఆ ఫ్లాగ్స్‌ని లోవర్ చేశాక ఆ ఫ్లాగ్‌ని నీట్‌గా ఫోల్డ్ చేసి ఇద్దరి సోల్జర్స్ ఒక హ్యాండ్ షేక్‌తో ఎండ్ చేస్తారు. అక్కడితో మళ్ళీ గేట్స్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. దిస్ హోల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ట్రూలీ ఐకానిక్. నేను చేసిన లాస్ట్ వీడియోలో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దర్శన్‌కి లాక్స్‌లో వస్తారు అని చెప్పా కదా! దాని తర్వాత అందరూ ఈ వాఘా బోర్డర్ సెరమనీని తప్పకుండా విజిట్ చేస్తారు. దాంతో వాళ్ళ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అట్మాస్ఫియర్ నన్ను ఇండియాని ఇంకా ఇంకా లవ్ చేసేలా చేసింది. ఆ ఎరీనాలోకి ఎంటర్ అయిన మూమెంట్ నుంచి ఒక కొత్త తెలియని ఎనర్జీ. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని నేను లైఫ్ లాంగ్ చెరిష్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి. వందే